క్రియేటివ్ డైరెక్టర్ అంట విఘ్నేష్. హాయ్ విఘ్నేష్. ఓకే, హాయ్ ప్రదీప్ అనమాట, మనకి హెయిర్ స్టైలింగ్ చేసి ఇస్తాను. అండ్ హీ డిడ్ సో వెల్ ఫర్ మీ అండ్ థ్యాంక్ యూ ప్రదీప్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ సిరి ఛానల్. అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. నేను ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే నా హెయిర్ కట్ గురించి, కంప్లీట్ హెయిర్ కట్ డీటెయిల్స్ అండ్ హెయిర్ కేర్ గురించి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాను వీళ్ళ అడ్రస్తో సహా. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నైట్ టైమ్స్ టైప్ చేస్తాను. పోనీ నేను లీవ్ చేయను హెయిర్ అసలు. ఇప్పుడు హెయిర్ వదిలేద్దాం అనుకుంటున్నావా పోనీ అంటే? దట్స్ వాట్ ఐ థింకింగ్. పోనీటైల్కి బాగుండాలి, వదిలేసినా కూడా బాగుండాలి. ఫస్ట్ మనం వెళ్ళంగానే పార్లర్స్లో లాగా జస్ట్ మనం చెప్పిన హెయిర్ కట్ చేసేసి పంపించేయండి. ఫస్ట్ మనం వెళ్ళిన తర్వాత ఒక ఎక్స్పర్ట్ వచ్చేసి మనకి కన్సల్టేషన్ ఇస్తారు మన హెయిర్ గురించి. మనం ఎలా మెయింటైన్ చేసేవాళ్ళం, ఇక ముందు ఎలా మెయింటైన్ చేయాలనుకుంటున్నాం, మన హెయిర్ని మొత్తం చూసి తను చెక్ చేసి చెప్తాడనమాట. మీ హెయిర్ని ఎలా కేర్ చేయాలి, ఏది సూటబుల్ ఉంటుందని కూడా మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ హెయిర్ వాష్. ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్ తర్వాత యాక్చువల్లీ తను నాకు చెప్పింది ఏంటి అంటే యూ కట్ సజెస్ట్ చేశాడు అనమాట, విచ్ ఐ డోంట్ లైక్. సో నాకు అది ఇష్టం లేదు. నువ్వు ఎలా చేసినా సరే నేనేమన్ను, నువ్వు ఏదో ఒకటి కొంచెం మంచిగా చూసి నీ ఎక్స్పీరియన్స్ అంతా యూస్ చేసి కొంచెం మంచిగా చెయ్యు అని చెప్పాను. సో తనైతే యాక్సెప్ట్ చేయలేదన్నమాట ఫస్ట్ అంతా కూడా. మేడం అది బాగుండకపోవచ్చు, ఫస్ట్ ఇలా ట్రై చేయండి, తర్వాత నుంచి రెగ్యులర్గా చూద్దాము అన్నారు. సో రెగ్యులర్గా నేను వస్తానో రానో నాకైతే తెలీదు. అందుకనేసి నేను ఒకటే చెప్పిన, నేనైతే ఏమన్నయ్య బాబు, నాకైతే ముందు కొంచెం చూడడానికి బాగుండేటట్టు చేయి చాలు, నాకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు అని చెప్పాను. సో ఫస్ట్ అయితే హెయిర్ వాష్ చేస్తారు అనమాట. మనకి ఈ బిజీ లైఫ్లో మనకంటూ కొంచెం టైం అనేది కేటాయించుకోవాలి, లైక్ మన సెల్ఫ్ కేర్కి. సో నాకు అలానే అనిపించింది, అందుకని ఇంకా ధైర్యం చేసేసి వెళ్ళిపోయాను. మిగతా బ్రాంచెస్లో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ మాత్రం తను అసలు ఎంత కేర్ తీసుకున్నారంటే అసలు ఆ హ్యాండ్లింగ్ కానీ చాలా నీట్గా సాఫ్ట్గా చాలా డెలికేట్గా ఒక హెయిర్ని అయితే బేబీలా ట్రీట్ చేశారని చెప్పొచ్చు. సో చాలా బాగా చేశాను. నాకైతే ఐఎమ్ ఇంప్రెస్డ్ అసలు టోటల్లీ. కాకపోతే ఏంటంటే నాకు ఒక్కటి డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఇది డ్రాబ్యాక్ కూడా కాదు, ఆబ్వియస్లీ పెయిన్ వస్తుంది అనమాట. అది డ్రై చేసేటప్పుడు, హెయిర్ డ్రై చేసేటప్పుడు మీకు షేప్ రావాలి కాబట్టి ఆ హెయిర్ కట్ చేసిన తర్వాత డ్రై చేస్తారు కదా, బ్లో డ్రై పెడతారు కదా.
ఇది బ్యాక్ సైడ్ తీయవా ఒకసారి? నేను అందులో తీసాను. Finally output is like this. Okay, సో ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏమంటారు? మా అమ్మ చీపురు కట్టే తీస్తుంది. ఇంకా చూడాలి, మా అక్క వస్తుంది కాబట్టి సో కొంచెం కవర్ చేయమని చెప్తా ముందుగానే. బట్ అప్పుడప్పుడు మనకంటూ సెల్ఫ్ కేర్ అనేది ఉండాలబ్బా. ఓకే, సో బాగుంది. టోనీ అండ్ గాయలో చేయించుకున్నాము. సింథీ, హౌ ఇస్ ఇట్? It's nice. She herself recommended this course against the stylist. Yeah. Okay, then chalo mari. And I really loved this service అనమాట. సో చాలా బాగుంది. వాళ్ళు కన్సల్టేషన్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాగానే మీకు అంటే మీకు ఏ టైప్ ఆఫ్ హెయిర్ కట్ అనేది మీకు సూట్ అవుతుంది అనేసి వాళ్ళు ముందుగానే చెప్తారనమాట. సో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దెన్ చలో మరి బాయ్. సింథీ.